మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు హేటర్స్ లేని హీరోస్ ఎవరైనా ఉన్నారా అంటే అందరూ ఫస్ట్ చెప్పే పేరు వెంకీ మామ. ఆ తర్వాత వెంటనే గుర్తొచ్చే ఇంకో హీరో రవితేజ గారు. అసలు ఒకప్పుడు రవణ మూవీ అంటే మినిమం గ్యారంటీ పక్కా ఎంటర్టైన్ చేస్తాడు అని బ్లైండ్గా ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళేవాళ్ళు. అలాంటిది రీసెంట్ టైమ్స్లో రవణ లాస్ట్ హిట్ మూవీ ఏంటి అంటే చాలాసేపు ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. అసలు మధ్యలో ఏవేవో సినిమాలు వచ్చేసాయి, సగం మందికి ఆ మూవీ పేర్లు కూడా తెలీదు. ఎప్పుడు థియేటర్స్కి వచ్చాయి, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలీదు. ఫ్యాన్స్ ఆల్మోస్ట్ గివప్ ఇచ్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ అసలు థియేటర్స్కి రావడము మానేశారు. రీసెంట్గా వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీకి డీసెంట్ టాక్ వచ్చినా కూడా ఇట్ ఎండెడ్ యాజ్ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్. ఇలాంటి ఒక ఫేస్లో ఉన్నప్పుడు ఏ హీరో అయినా మళ్ళీ తనని ప్రూవ్ చేసుకోవడానికి కోరుకునేది ఒక్క ఛాన్స్, ఒక్క మంచి సినిమా కోసం. మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ రవణ్ణని ట్రస్ట్ చేసి థియేటర్స్కి రావాలన్నా, ఫ్యాన్స్ మళ్ళీ థియేటర్స్ బయట హ్యాపీగా సెలబ్రేషన్స్ చేయాలన్నా, హీరో పర్ఫార్మెన్స్ చూసి ఇది కదా ఇన్ని ఇయర్స్ మేము మిస్ అయింది అనుకోవాలన్నా, ఆల్ ఇట్ నీడ్స్ ఈస్ వన్ గుడ్ మూవీ. అలాంటి మూవీయే రవణ్కి రైట్ టైంలో వచ్చింది. అదే ఇరుముడి. ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం రవణ మూవీ కోసం ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎవ్రీ పోస్టర్, ఎవ్రీ అప్డేట్ ప్రూవ్స్ ఇట్. అలాంటి మూవీ ఇరుముడి నుంచి ఫస్ట్ వీడియో గ్లిమ్స్ రేపు మార్నింగ్ 11:07కి వస్తుంది. మనందరికీ ఇది ముందే తెలుసు. ఈ మూవీలో ద మోస్ట్ సెలబ్రేటెడ్ అయ్యప్ప స్వామి పాట "విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి" కూడా యాడ్ చేస్తున్నారు అని రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కన్ఫర్మ్ చేశాడు. కరెక్ట్‌గా యూజ్ చేస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ ఇన్ ద థియేటర్స్. ఐ యామ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారోస్ గ్లింప్స్. మీ థాట్స్ ఏంటి? కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్.